తెలంగాణలో వాటర్ ఫాల్స్ అదే జలపాతాలు షాన్నే ఉన్నాయి. అందులో షాన మట్టుకు అడవులు జంగల్లల్లా వాటంతటవి ఏర్పడ్డాయి. అసలు జలపాతాలంటేనే చెట్లు పుట్టల నడుమ తప్ప ఇంకేడ అవుపడతాయి. కానీ గా మహబూబ్ నగర్ జిల్లాలున్నో హైవే మీద మాత్రం రాత్రికి రాత్రే కొత్త జలపాతం పుట్టింది. మరిగా గా వాటర్ ఫాల్స్ ఎట్లున్నది, అందుకు నీళ్లు ఎక్కడికెంచి వస్తున్నాయో మీరే చూడండి. బిర్జి పక్క పోంచి జుయ్యమనుకుంటా నీళ్లు జిమ్మిచ్చి కొడతాంది చూడర్రే. గిదేగా కొత్త వాటర్ ఫాల్స్. జడ్చర్ల ఫ్లైఓవర్ పక్కెమ్మటి పుట్టింది. అయితే రాత్రికి రాత్రే పుట్టిన గీ జలపాతం చేయంగా హైవే రోడ్డు అంతా పెద్ద చెరువు లెక్కనే తయారైంది. హాగో చూస్తా అంటే పైపు వలిగి నీళ్లు పోతున్నట్లు కొడుతుంటే మీరేమో వాటర్ ఫాల్స్ అనబడితిరి అని కోపానికి రాకుర్రి. మీరు అనుకున్నది కరెస్టే. జడ్చర్ల ఫ్లైఓవర్ బ్రిడ్జి పక్క పోంటున్న మిషన్ భగీరథ పైపులకు ఏమైందో ఏం పొడవగాని దన్నుమని తెల్లారి గట్ల ఇంత పెద్ద తూటు పడ్డది. దీంతో నీళ్లు చిమ్మిచ్చి కొడితే బ్రిడ్జి పక్క పోంటున్న సర్వీస్ రోడ్డు మొత్తం జర్రచేపట్ల ఊరగుంట చెరువు అయింది. అంతెత్తుతోని నీళ్లు లేచొచ్చి పడుతుంటే జలపాతం చూసే అదృష్టానికి నోచుకున్నామని చూసిన వాళ్ళంతా మస్తు సంబరపడ్డారు. ఇంతలా ముచ్చటెరకై పోలీసు వాళ్ళు ఉరుకొచ్చిండ్రు గానీ పాపం వాళ్ళేం చేస్తారు, తూటుపడ్డ పైపును చూసి నీళ్లు కింది బాజికి వెళ్ళిపోతట్లు మరమ్మతు చేసిండ్రు. అయినా సుత నీళ్ళ రువ్వడి తగ్గలే. దీంతో ఇది ఇప్పటంతలా తగ్గేటట్టు లేదని బండ్లు తవ్వ మళ్ళిచ్చిండ్రు. ఇక బ్రిడ్జి మీదకేంచి పోతున్నోళ్ళు కొందరు ఇన్నొద్దులీడ వాటర్ ఫాల్ లేదాయే, కొత్తగా పడ్డదా ఎట్లా అని మురుసుకుంటా పోతే ఉన్న వరద తిప్పలు చాలదన్నట్టు ఇదోటి మోపైందా అని కొందరు అనుకుంటా పోయినరాట. మొత్తానికి రాత్రికి రాత్రే పుట్టిన గీ జలపాతం మళ్ళా పొద్దుకెటాలకు పతకు లేకుండా మాయమైంది. అధికారులు దబ్బిన్నే పట్టించుకున్నతోని వాటర్ ఫాల్ వరద తగ్గి ఉత్త బురద మాత్రమే మిగిలింది.